నమస్తే అండి అందరికీ. మేము లాస్ట్ సండే కవర్తా లేక్స్ వెళ్ళామండి. ఎవ్రీ సమ్మర్ మాత్రమే కుదురుతుంది కదండి ఇలా బీచెస్ వెళ్ళడానికి. ఎందుకంటే చాలా బీచెస్ ఉన్నాయి ఒంటారియో లేక్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా. వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయండి కెనడాలో. చాలా సైట్ సీయింగ్ నేచర్కి సంబంధించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము లాస్ట్ సండే అందుకే కవర్తా లేక్స్ వెళ్ళాము. ఇక్కడ కాయాకింగ్ స్పెషల్గా ఉందన్నమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు, పెద్దలు కూడా. మధ్యలో దారిలో ఇక్కడ లిఫ్ట్ లాక్ అని ఉందండి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ లిఫ్ట్ లాక్ అండి. లిఫ్ట్ లాక్ అంటే కింద వాటర్లో ఇలా షిప్ వెళ్తుంది కదండి, ఈ షిప్పుల్ని పైన వాటర్లోకి కనెక్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్రిడ్జ్ వాడతారండి. ఇది చాలా రేర్ టెక్నాలజీ అండి. అప్పట్లోనే ఒక 100 years బ్యాక్ ఈ టెక్నాలజీ వాడారు. ఈ షిప్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుంటుందండి. బ్రిడ్జ్ కింద ఉంటుంది. తర్వాత బ్రిడ్జ్ వెళ్ళి కూర్చున్నాక బ్రిడ్జ్ పైకి వెళ్ళి పైన వాటర్లోకి కనెక్ట్ చేస్తుంది అనమాట. కింద వాటర్ నుంచి పై వాటర్కి బ్రిడ్జ్ షిఫ్టింగ్కి, షిప్ షిఫ్టింగ్కి బ్రిడ్జ్ వాడతారనమాట. లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళింది అనుకోండి, రైట్ సైడ్ బ్రిడ్జ్ కిందకు వస్తుంది. రైట్ సైడ్ బ్రిడ్జ్ మీదకి ఈ షిప్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ కిందకు వస్తుంది అనమాట. సేమ్ మనకు తక్కడ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అలాగనమాట. లెఫ్ట్ కిందకు వస్తే రైట్ పైకి వెళ్తుంది, రైట్ కిందకు వస్తే లెఫ్ట్ పైకి వెళ్తుంది. ఇన్ అండ్ అవుట్ అండి. అవతల నుంచి పైన నుంచి బోట్స్ కిందకి రావాలన్నా ఈ బ్రిడ్జ్ యూస్ చేస్తారు. కింద నుంచి పైకి బోట్స్ వెళ్ళాలన్నా పైన వాటర్కి ఈ బ్రిడ్జ్ యూస్ చేస్తారు. ఇన్ అండ్ అవుట్గా యూస్ చేస్తారు. కింద వాటర్ ఈ క్వాంటిటీ మాత్రమే ఉంది కదండి. ఇది చాలా లాంగ్ కిలోమీటర్స్లో ఉందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మన ఓన్గా కాయాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా బోట్స్ పర్సనల్గా రెంట్ తీసుకొని పర్ డే అనేసి ఎవరు ఓన్గా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో ట్రావెల్ చేస్తూ. ఈ షిప్స్ కూడా మనం షిప్లో కూడా వెళ్ళొచ్చండి. అందులో కూడా టికెట్స్ తీసుకొని ఆ షిప్లో కూడా మొత్తం ఆ లేక్ మొత్తం మనకు ట్రావెల్ చేస్తుందండి. మొత్తం చూడొచ్చు అందులో కూర్చొని. ఓల్డ్ పీపుల్ వాళ్ళైతే షిప్లో ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని. మనకు అడల్ట్స్, యంగ్స్టర్స్ అలా అయితే మనమే ప్యాడల్స్తో రో చేసుకుంటూ సింగిల్ బోట్లో కూడా వెళ్ళొచ్చు. సింగిల్ ఉన్నాయి, 2 seater ఉన్నాయి, 3 seaterవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు షిప్ వెళ్ళి బ్రిడ్జ్ మీద కూర్చుంటుంది. బ్రిడ్జ్ కింద ఉన్నప్పుడు కింద నుంచి పైకి షిప్ను పంపించాక లాక్ అయిపోతుంది. అప్పుడు షిప్ పైన వాటర్లో మళ్ళీ ట్రావెల్ చేస్తుంది అనమాట. అందులో అందరు మనుషులు ఉన్నారండి. పైన కింద డబల్ డెక్కర్ లాగా ఉందండి. కింద సీటింగ్స్ ఉన్నాయి, పైన కూడా సీటింగ్స్ ఉన్నాయి. ఇలా స్లోగా వెళ్తుందండి. అంత టెక్నాలజీ ఉంది చూడండి అప్పట్లోనే. అంత వెయిట్ షిప్ విత్ మనుషులు అంత వెయిట్ని మోస్తూ, దాని వెనకాల వాటర్ ఉందండి పైన. మరి చుట్టుపక్కల అంతా వాటర్ లేదండి, ఓన్లీ కెనాల్ వరకే అండి. పైకి మేము స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళామండి. అక్కడంతా ఓన్లీ ఇప్పుడు కింద ఎంత కెనాల్ ఉందో అంతే డిస్టెన్స్లోనే పైన కూడా కెనాల్ ఉందండి. అంతకుమించి ఎక్కువ పెద్ద లార్జ్ ఏరియా ఏం కాదండి. అక్కడ నుంచి మళ్ళీ షిప్ ట్రావెల్ చేస్తుందండి. మరి షిప్ ఇటు బ్యాక్ రావాలన్నా ఈ బ్రిడ్జ్ ద్వారానే కిందకు దిగి రావాలన్నమాట. సేమ్ వాటర్ ఫాల్ లాగా. మరి చుట్టుపక్కల రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎటు కూడా వాటర్ లేవండి. ఓన్లీ ఆ ఏరియా మాత్రమే వాటర్ ఉన్నాయి. తర్వాత మేము ఇది చూశాక బ్యాక్ సైడ్ వెళ్ళి స్టెప్స్ ఎక్కి చూసామండి. స్టెప్స్ ఎక్కి చూస్తే పైన షిప్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆ షిప్ స్లోగా పైకి తీసుకెళ్తున్నారు. అప్పుడు రైట్ సైడ్ బ్రిడ్జ్ కిందకి దిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో షిప్ వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ కిందకి దిగి రైట్ పైకి వెళ్తుందన్నమాట. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే కవర్తా లేక్ బీచ్ ఉందండి. ఇది చూసుకున్నాక మేము లంచ్ చేసేసి అందరం ఫ్యామిలీ టుగెదర్ లంచ్ చేసేసి అక్కడ కాయాకింగ్కి వెళ్ళామండి. ఇక్కడైతే కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ కూడా అలౌడ్ అండి, పర్మిషన్ ఉంది ఇక్కడ. కాయాకింగ్ చేసుకోవచ్చు, బోటింగ్, కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. ఇది లిఫ్ట్ లాక్ అనేది పీటర్బరో లిఫ్ట్ లాక్ అండి. ఈ లొకేషన్ పేరు పీటర్బరో లిఫ్ట్ లాక్, లార్జెస్ట్ లిఫ్ట్ లాక్ ఇన్ ద వరల్డ్. చూస్తున్నారు కదండి, అక్కడ షిప్ మళ్ళీ మూవ్ అయ్యి తర్వాత అప్పుడు బ్రిడ్జ్ అక్కడ స్టాప్ చేసేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూడ్డానికి కూడా చాలా బాగుండింది. అంత వెయిట్ ఎలా మోస్తుంది బ్రిడ్జ్ అనేసి. ఇవంతా మేము తీసుకెళ్ళిన ఫుడ్ అండి. లంచ్ చేసేసాక బోటింగ్ స్టార్ట్ చేసాము. మేము 3 కాయాకింగ్స్ బుక్ చేసుకున్నామండి. ఒక్కొక్క దాంట్లో 3 persons పట్టేంత, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. లేదంటే సింగిల్ పర్సన్స్ అయినా వెళ్ళొచ్చు. అది కొంచెం కాయాకింగ్ డ్రైవ్ చేసే అలవాటు ఉంటే రైడింగ్ది సింగిల్ కూడా వెళ్ళొచ్చు. జెట్ స్కీలు కూడా నడుపుతున్నారండి కొంతమంది. దానికి మనకు ప్రాక్టీస్ ఉండేవాళ్ళు జెట్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి చెట్టు దగ్గర చాలామంది ఫ్యామిలీస్ సమ్మర్ కాబట్టి అందరు ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా వచ్చి
లంచ్ చేస్తున్నారు, బార్బిక్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఫైర్ వుడ్ ఎందుకు అమ్ముతున్నారంటే అక్కడ టెంట్స్ వేశారు చూసారండి. ఆ టెంట్లు ఏంటంటే క్యాంపింగ్ చేస్తారండి. 2-3 డేస్ అక్కడే స్టే చేస్తారు, అక్కడే ఫుడ్ వండుకుంటారు. ఫ్యామిలీస్ అంతా అక్కడే పడుకుంటారు, అక్కడే టెంట్స్ వేసుకుంటారు, అక్కడే డస్ట్బిన్స్ ఉన్నాయి. ఫైర్ వుడ్ ఎందుకంటే నైట్ మనం ఫైర్ ప్లేస్లా వాడుకోవచ్చు, బార్బిక్యూ కూడా వాడుకోవచ్చు అని అక్కడ ఫైర్ వుడ్ అమ్ముతున్నారు. చాలా మంచి సైట్ సీయింగ్ ప్లేస్ అండి, ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అలా క్యాంపింగ్ కూడా చేశారు. మేము క్యాంపింగ్ చేయకుండా ఈవినింగ్ రిటర్న్ అయ్యామండి సన్సెట్ అయ్యాక. డిన్నర్ కూడా అక్కడే చేసేసి. ఇది నేను ఎక్కిన బోట్ అండి. స్టార్టింగ్ అసలు లోతు లేదనుకున్నామండి, తర్వాత వెళ్తే అది పెద్ద లేక్లోకి కలిసిందండి. అది చాలా డెప్త్ ఉన్నింది. ఇది మొత్తం సర్కిల్లా రొటేట్ అయ్యి రావచ్చండి. మొత్తం చాలా డిస్టెన్స్ ఉన్నింది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7-8 వరకు కూడా ఇది చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. అది బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు కూడా. మధ్యలో లోటస్ కనిపించాయండి, లోటస్ ప్లాంట్స్, shrubs, ఇలా స్వాన్స్, గూస్ అండి ఇవి, డక్స్, ఇలా చాలా లైవ్లీగా చాలా బాగుంది. మధ్యలో ఇలాగా రిసార్ట్స్ లాగా కూడా కనిపించాయండి. మధ్యలో వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు. ఇలా హర్డల్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అవుతుందండి ఎవరికైనా. ఇలా కొమ్మలు అడ్డం వచ్చాయి, మనం సైడ్ తీసుకొని ఆ చిన్న ప్లేస్లోనే వెళ్ళాలి. అది ప్రాక్టీస్ ఉండే వాళ్ళే వెళ్ళగలరు. చిన్న టెక్నిక్తో అది ప్యాడ్లింగ్ చేయాలి. ఆ కొద్ది ప్లేస్లోనే ఆ బోట్ని జరుపుకుంటూ మనం, ఎందుకంటే కొమ్మలు చెట్లు, లాగ్స్ అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి మధ్యలో. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదో అడ్వెంచరస్ లాగా అనిపించింది నాకు కూడా. ఎదురుగా మళ్ళీ వేరే బోట్స్ వస్తుంటే వాళ్ళకు కూడా ఢీ కొట్టకుండా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే అది పడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి, వెయిట్లెస్గా ఉంటాయి. అది తేలేలాగా ఉంటుంది బోట్ కాబట్టి ప్రాబ్లం లేదు. చూసారండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు అడ్డం వచ్చింది, పడిపోయింది. అలా చెట్లు అడ్డం వస్తేనే మనం దాటుకుంటూ వెళ్ళాలి, లేదంటే అందులో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి ఆ షబ్స్లోకి, ఆ బుషెస్లోకి. అయినా ప్రాబ్లం లేదండి, మనం మళ్ళీ వెనక్కి రావచ్చు. వెనక్కి ప్యాడ్లింగ్ చేసుకుంటూ. చూసారండి ఎన్ని గూస్ ఉన్నాయి అసలు అక్కడ ఒడ్డున. అవి మంచి వెదర్గా చల్లగా ఉన్నందుకు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. నేను కొద్దిసేపు ఇలా నీళ్ళల్లో చేయి పెట్టి చూశానండి. నీళ్ళు అంత నీట్గా అనిపించలేదు కానీ చల్లగా బాగుండిందండి. అందులో ఏవి పెద్ద యానిమల్స్ అలా ఏమీ లేవండి. జస్ట్ పాచి, చిన్న ఫిషెస్ అలా ఉన్నాయి. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అండి అలాగే ఎదురు అయ్యారు. 3 బోట్స్ ఎదురు అవుతూనే ఉన్నామండి దారిలో. ఇది చూసారండి వాటర్ ఫౌంటైన్ మధ్యలో పెట్టారండి, లేక్ మధ్యలో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది, చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. దాని కిందకి వెళ్తే వాటర్ షవర్స్ పడుతూ ఉన్నాయి రెయిన్ లాగా. దాని కింద కొద్దిసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యామండి అదే బోట్లోన ప్యాడ్లింగ్ చేసుకుంటూ. చూసారండి సన్ పక్కనే ఇలాగ వాటర్ ఫౌంటైన్, అలా తుంపర్లు పడుతూ ఉన్నాయండి ఒంటి మీద. చాలా ఎంజాయ్ చేయొచ్చు, అసలు చాలా హాయిగా ఉండింది. ప్లస్ అంత పెద్ద ప్లేస్లోనే మనం ఒక్కటే ఉన్నట్టుగా చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా థ్రిల్లింగ్గా. చూస్తున్నారు కదండి, కంటిన్యూస్గా వాటర్ ఫౌంటైన్ ఎగురుతూనే ఉన్నాయి. వాటర్ లాంగ్ డిస్టెన్స్ని కూడా చూస్తున్నారు కదా, చాలా ఫోర్స్ఫుల్గా పెట్టారు. అది మ్యాన్ మేడ్ ఫౌంటైన్. అది ఇలా ఎంత స్పేషియస్గా ఉందండి లేక్. అందులో మనం ఎంతసేపు అయినా డ్రైవ్ చేసుకోవచ్చు. జెట్ స్కీ వాళ్ళు కూడా బాగా చేస్తూనే ఉన్నారు. అది ప్రాక్టీస్ ఉండేవాళ్ళు జెట్ స్కీ కూడా వెళ్ళొచ్చు. వెదర్ కూడా చాలా బాగుండిందండి, చాలా చల్లగా హాయిగా ఉండింది. వేవ్స్ చూసారా, అక్కడంతా చాలా లోతు ఉండిందండి. మేము స్టార్టింగ్ బోట్ ఎక్కినప్పుడు లోతు లేదండి, షాలో వాటర్ ఉండింది. ఇక్కడంతా డెప్త్ ఉండింది. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, స్విమ్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా పర్మిషన్ ఉంది. స్విమ్ చేసే ఏరియాకి కొంచెం థ్రెడ్స్ కట్టింటారు, రోప్స్. ఆ ఏరియాలో మనం బోట్ తీసుకెళ్లకుండా చూసుకోవాలి. స్విమ్మింగ్ ఏరియా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇలా సేఫ్టీ జాకెట్స్ ఇచ్చారండి. బై మిస్టేక్ మనం పడినా కూడా అందులో మునగకుండా సేఫ్టీ కోసం జాకెట్స్ వాళ్ళే ఇస్తారు. మొత్తం డ్రైవ్ అయిపోయాక వాళ్ళ బోట్స్ వాళ్ళకి ఇచ్చేసి మనీ పే చేసేసి జాకెట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ప్యాడల్స్ మళ్ళీ మేము డిన్నర్ చేసేసామండి. కొద్దిసేపు ఆడుకున్నాం. అక్కడ పార్క్లా ఉన్నాయండి, పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి, సీసా అలాగే స్లైడర్స్ అని. జిమ్ కూడా ఉందండి, చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి జిమ్ కూడా. అక్కడ చాలామంది వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి.
ఫుడ్ తినడానికి వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే టేబుల్స్ అరేంజ్ చేశారు, వాలీబాల్ నెట్స్ వేశారు. మనం బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. నెట్స్ ఏం తీసుకెళ్లాల్సిన పని లేదండి, బాల్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడంతా ఇసుక వేసేసి వాలీబాల్ ఏరియాలో పిల్లలు ఆడుకునే దగ్గర చాలా సాఫ్ట్ గ్రౌండ్గా చేసేసారు, దెబ్బలు తగలకుండా. మనకు స్నాక్స్ అవి కావాలంటే బయటకు వచ్చి కొనుక్కోవాలండి. అందుకనేసి మేము ఇంట్లో నుంచే తీసుకెళ్ళామండి. ఫుడ్ అంతా తినేసి కాయాకింగ్ చేసి టయర్డ్ అయిపోయి కొంచెంసేపు గేమ్స్ ఆడేసి వాలీబాల్ ఆడి మళ్ళీ డిన్నర్ అక్కడే చేసేసి సన్సెట్ చూసుకొని ఫొటోస్ దిగి అప్పుడు రిటర్న్ అయ్యామండి. చూస్తున్నారు కదండి, మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఎంజాయ్గా అనిపిస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఆ ఎదురు వస్తున్న వాళ్ళు జెట్స్కి వాళ్ళండి, అందులో 3 సీటర్ అండి, 3 కూర్చున్నారు. మధ్య మధ్యలో లోటస్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది చూస్తున్నారు కదండి, చిన్న సబ్వే లాగా ఉందన్నమాట. ఆ హోల్ నుంచి వెళ్ళాము, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూసారని మా ముందు ఇంకా 2 వెళ్తున్నారు, సింగిల్ బోట్స్లో వెళ్తున్నారు వాళ్ళు. ఈ షబ్స్ అన్నీ, కాకపోతే ఏవి డేంజరస్ అనిమల్స్ అలా ఏమీ లేవండి, జస్ట్ ఫిషెస్ మాత్రం ఉన్నాయి. ఇది మేము ఎక్కిన లొకేషన్ అండి. మరి అక్కడే దిగేసాము. అక్కడ చూసారండి నెట్స్, అవన్నీ క్యాంపింగ్ చేస్తున్న వాళ్ళవండి. అక్కడే ఫుడ్ చేసుకోవడం, అక్కడే బట్టలు ఉతుక్కుంటారు, అక్కడే స్నానాలు చేస్తారు, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారు. సన్సెట్ అవ్వగానే బీచ్కి వెళ్ళొచ్చు. లొకేషన్ మాత్రం చాలా ఎగ్జైట్గా హ్యాపీగా ఉండిందండి. మీకు ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఒక బోట్కి ఇంకో బోట్ తగులుతున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి అసలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.